ఆధునిక జీవితంలో భగవద్గీత జ్ఞానం ఎలా దాగి ఉందో చెప్పే ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. చూద్దామా? గీతలోని ఈ శ్లోకం చాలా లోతైంది. కేవలం పనులు మానేయడం వల్ల లేదా సన్యాసం తీసుకోవడం వల్ల ఏ సిద్ధి లభించదు. అసలు ఈ నైష్కర్మ్యం అంటే ఏంటో తెలుసా? కర్మ చేస్తూనే ఫలితాన్ని ఆశించకపోవడం. కష్టాలకు భయపడి పారిపోతే ఇది రాదు. సరే, ఇప్పుడు ఒక్కసారి 1991కి వెళదాం. అప్పటి కార్పొరేట్ ప్రపంచం చాలా భిన్నంగా, ఎంతో కఠినంగా ఉండేది. 54 రతన్ టాటా గారు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయనపై ఎన్నో తీవ్రమైన అనుమానాలు, సవాళ్లు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపగలరా అని బోర్డ్రూమ్ పెడ్రలు నవ్వారు. పోటీదారులైతే ఆయన్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. కాని ఆయన ఆ ఎగతాళిని భరించారు, మౌనంగా విన్నారు. అక్కడే ఉండి పని చేశారు తప్ప ఎక్కడికీ పారిపోలేదు. ఆ తర్వాత ఇండికా కారు ప్రాజెక్ట్తో ఆయన మొదటి పెద్ద పోరాటం మొదలైంది. విమర్శలు వర్షంలా కురిసే తెలుసా? ఇది పనికిరాదు, మూసేయండి అని విమర్శకులు అంటున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా తల వంచి విరామం లేకుండా పనిచేశారు. ఇక్కడే మనకు గీతాసారం కనిపిస్తుంది. ఫలితం ఎలా ఉన్నా పనిచేయటమే తన ధర్మం అని ఆయన నమ్మారు. 2008వ సంవత్సరం ఆయనలోని ఒక గొప్ప లక్ష్యాన్ని, అలాగే అత్యంత లోతైన కరుణను ఎలా బయటపెట్టిందో చూద్దాం. నానో కారు కార్పొరేట్ లాభాల కోసం రాలేదు. వర్షంలో తడిసే సామాన్యుల పట్ల ఆయనకున్న సానుభూతితో పుట్టింది. ఆ భయంకరమైన తాజదాడుల సమయంలో ఆయన స్పందించిన తీరు, బాధిత ఉద్యోగుల కన్నీళ్లు తుడిచిన విధానం అత్యంత హృదయ విదారకం. ఒక వ్యాపారవేత్తలో ఇంతటి మానవత్వం ఎక్కడిది అని ఆయన చూపించిన శ్రద్ధ చూసి మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అప్పుడు ఒక విలేకరి, సార్, ఇన్ని జరిగినా ఇంత శాంతంగా ఎలా ఉన్నారు అని అడిగిన ప్రశ్న ఆయన ఆంతరంగాన్ని బయటపెట్టింది. పారిపోవడం కాదు, కర్మ చేయడమే నా ధర్మం అన్నారు టాటా. ఆధునిక కాలపు కుబేరుడిని భగవద్గీతతో అనుసంధానించే రుజువు ఇదే. ఆయన రిటైర్మెంట్ రోజున వేలాది మంది ఉద్యోగులు కన్నీరు పెట్టారు. ఆయన నైతిక నాయకత్వం అంతటి బలమైన ముద్రవేసింది. సంపదనంతా సమాజానికే ఇవ్వడం, తనకోసం ఏమీ అట్టేపెట్టుకోకపోవడం, నిజమైన నైష్కర్మ్యం అంటే ఇదే కదా. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, వైఫల్యాలకు భయపడకుండా కర్మ చేస్తూ ఫలితాన్ని వదిలేయడమే అసలైన కర్మయోగి ప్రయాణం. ముగించే ముందు ఒక ఆలోచన. ఈ గొప్ప స్ఫూర్తితో నేటి మన జీవితాల్లో నిజమైన ధర్మాన్ని ఎలా ఆచరిద్దాం?